నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. అసలేం చేశారని ఏడాదిలో ఇప్పుడు ఈ వార్షిక సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్రశ్న వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నుంచి. మనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీదే ఏడాది పాటు మాట్లాడుకుంటూ పోతూ అదేదో సహస్రనామావళి మాదిరి అసలు పాయింట్స్ని విస్మరించేసింది ప్రభుత్వం అనే విమర్శ మొత్తం 4 కార్నర్స్ ఆఫ్ ది స్టేట్ నుంచి కూడా వస్తుంది. దానికి తోడు అర్థం పర్థం లేని జీవోలు ఇవ్వటం, మళ్ళీ వెనక్కి తీసుకోవటం, అండ్ ఒక తప్పుని చిన్నగా చూపించడం కోసం మరో తప్పు చేయటం. ఎక్కడికి పోతున్నాం అని చెప్పి ఎలీట్ సెక్షన్స్ నుంచి, సామాన్య ప్రజానికా నుంచి ఒక హామీ నెరవేర్చాం, మిగిలిన హామీలు నెరవేర్చబోతున్నాం. ఇది చేసుకోవటానిక పొద్దున సంక్రాంతి, సాయంత్రం దీపావళి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓవరాల్గా ఇక అంబటి రాంబాబు గారి ఎపిసోడ్ ఇంకా చాలా అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే సార్. కొమ్మూరి కనకారావు గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అండ్ గాద వెంకటేశ్వరరావు గారు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు, మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ మనకి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, 2 రోజుల క్రితం మనం చూసాం ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత. సో చిన్న గీతను మర్చిపోతారు. విద్యాశాఖలో జరిగిన కుంభకోణం, దాని కుంభకోణం అంటారా లేకపోతే నిర్లక్ష్యం అంటారా? 10,000 మంది 60,000 మంది అప్లై చేసుకుంటే రీవాల్యుయేషన్కి 10,000 మందికి 10 నుంచి 61 మార్కుల దాకా ఆ వేరియేషన్ వచ్చింది. అంత టూ మచ్ నెగ్లిజెన్స్. ఎక్కడ విద్యాశాఖ అప్రతిష్ట పాలవుతుందని మర్నాడికి తుని రైల్వే కేసుకు సంబంధించి జీవో చేశారు. ఆ కాపీ కూడా నేను మీకు షేర్ చేశారు. దాని మీద అప్రూవల్ వచ్చేప్పటికి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్, చాలా అద్భుతమైన పదజాలం, బ్యూటిఫుల్ టెర్మినాలజీ. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఐవారు తప్పులు చేశారా? ప్రభుత్వం, సర్కారు వారు తప్పులు చేశారా? అండ్ అంటే విద్యాశాఖది అది పైకి రాగానే ఇది మర్చిపోతారనుకుంటున్నారా? ఎందుకు అన్ని తప్పులు చేయాల్సిన నెసిటీ ఏమొచ్చింది? యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ ద గవర్నమెంట్ టు ఇనిషియేట్ సచ్ యాక్షన్ అండి? మూసేసిన కేసుని, కొట్టేసిన కేసుని తిరిగి తెరవాలని హైకోర్టుకి అప్పీల్ చేసుకోవటం దేనికి? కాపు సమాజం నుంచి అభ్యంతరాలు నిరసన వ్యక్తం కావడంతో మళ్ళీ హడావిడిగా దాన్ని సర్దేసుకోవటం దేనికి? ఎందుకు అనుకుంటున్నారు? ప్రభుత్వంలో మీరు భాగస్వామి, అదేదో ఒక టీడీపీ చేసిందని నేను అంటలా, ప్రభుత్వం చేసింది అంటున్నాను. సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు, ప్యానలిస్టులకి, 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఒకటి, ఈ 10th క్లాస్ మార్క్ షీట్లు యొక్క మూల్యాంకన విషయంలో కుంభకోణం ఏం జరగలేదండి. అది ఒక వాల్యుయేషన్ లో జరిగినటువంటి కొంత పొరపాటు. అయితే దానికి ఒక వివరణ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎగ్జామ్ రాసిన 6,50,000 మంది వరకు ఉన్నారు. మొత్తం మ్యాన్స్క్రిప్ట్స్ అంటే జవాబు పత్రాలు మొత్తం 45,96,527 జవాబు పత్రాలు. ఓకే, దానిలో మొత్తం వాల్యుయేషన్ కి పాల్గొన్నటువంటి సిబ్బంది దగ్గరగా 24,000 మంది. దానిలో అసిస్టెంట్ ఎగ్జామినర్లు 16,482, స్పెషల్ అసిస్టెంట్లు 5,494, చీఫ్ ఎగ్జామినర్లు 2,747, దగ్గర 24,000 మంది సిబ్బంది దానిలో పాల్గొని వాల్యుయేషన్ చేయడం జరిగింది. అయితే ఖచ్చితత్వం విషయంలో ఈ సంవత్సరం వచ్చినటువంటి పర్సంటేజ్ 99.76%. ఇదేమన్నా గత సంవత్సరాల విద్యా సంవత్సరాలు చూసుకుంటే అదేమన్నా 100% ఖచ్చితత్వం ఉందా అంటే 2024లో ఖచ్చితత్వం 99.80, 2023లో 99.75. నేను కంపారిజన్ అడగట్లా, మీ ఖచ్చితత్వం గురించి మాట్లాడండి. ఐ అప్రిషియేట్, ఐ వెల్కమ్ ఆల్సో. వెనకటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలా జరిగింది కాబట్టి వాళ్ళు 151 నుంచి 11 పడిపోయారు. దట్ వీ కాంట్ ఇగ్నోర్. మీరు మీ విశుద్ధవర్తనులు 100% యాక్యురసీ అన్నారు. 100% అప్లై చేసుకొని, రీవాల్యుయేషన్కి అప్లై చేసుకొని మిగిలిన 50,000 మంది సంగతి ఏంటి సార్? వాళ్ళే కూడా దిద్దుతారా? అక్కడికి వస్తాను సార్. జస్ట్ లెట్ మీ కంప్లీట్, ఒక నిమిషంలో కంప్లీట్ చేస్తాను. నేనైతే ఏంటంటే, ఖచ్చితత్వం విషయంలో గత విద్యా సంవత్సరాల్లో ఏ రకంగా ఉంది, ఇప్పుడు కూడా అదే రకంగానే ఉంది. అయితే ఏదైతే మిస్ అవుతుందో 100% మిస్ అవుతున్నారు. ఇది గత 4-5 విద్యా సంవత్సరాలుగా ఒక 0.25% నుంచి 0.30% వరకు మిస్ అవుతున్నారు. అయితే అది ఆ కొంత పర్సంటేజ్ కదా అనుకుంటే, దానిలో కొంచెం వందలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలు ముడిపడి ఉంది. సో ఆ వందలాది మంది జీవితాలను ఇబ్బంది పడనివ్వకుండా 100% ఖచ్చితత్వం అయ్యే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. అయితే మొత్తాన్ని లోకేష్ గారి మీద, మొత్తానికి మా ప్రభుత్వం మీద రుద్దేయటాన్ని నేను తప్పుపడుతున్నాను. ఖచ్చితత్వం 100% ఉండాలనే దాని మీద నేను సమర్థిస్తున్నాను. దానికి సంబంధించిన విషయాల్లో ఏ మార్పులు తీసుకురావాలో ప్రభుత్వం మార్పులు చేయాలి.
అలాగే సిబిఎస్ఈలో కూడా కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. సిబిఎస్ఈ ప్యాటర్న్ లో ఇది ఢిల్లీలో. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా మ్యాన్ స్క్రిప్ట్స్ మీద ఎవరికైనా స్టూడెంట్ కి డౌట్ ఉందంటే వాళ్ళకి వాళ్ళు రాసిన జవాబు పత్రం పీడిఎఫ్ పంపించేస్తారు విద్యార్థికి. కొంత రుసుము మీద ఉంది, 200-300 కడితే పీడిఎఫ్ వాట్సాప్ లో చేస్తారు. వాళ్ళ యొక్క మా జవాబు పత్రం చూసుకోవచ్చు. చూసుకొని ఏదైనా తేడా ఉంటే అప్పుడు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ వెళ్ళదు. అలా కొన్ని విధానాలు దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ కూడా అమలు చేస్తుంది. సో మనం ఏ రకంగా ఇంప్రూవ్ చేసి 100% ఖచ్చితత్వం వెళ్ళే విధంగా మనం చూడాలి. అంతేగాని ఇక్కడే ఇప్పుడు మా ప్రభుత్వం వల్ల ఇది జరిగిపోయింది, లోకేష్ గారి విద్యా వ్యవస్థలో అనేకమైన విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అలాగే పాస్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. ఇవన్నీ మనం పక్కన పెట్టేసి గత కొన్ని